చిట్టీల పేరుతో మోసపోయిన ఉదంతం ఆలస్యంగా మా విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోకి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు ఇచ్చారు, అసలు ఎవరిని నమ్మారు, ఎలా మీరు కట్టిన చీట్లు ఎన్ని లక్షలు ఉన్నాయి? మేము 2022లోనే మా ఆయన కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయింది సార్. అంత మునుపు మా ఆయన ప్రైవేట్ టీచర్ సార్. 25 సంవత్సరాలు ఊర్లోనే ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నారయ్యా. అతనికి కొద్దిగా హెల్త్గా క్యాన్సర్ సార్. అతనికి 1 ఇయర్ మేము అనకాపల్లి హాస్పిటల్, హోమీ బాబా హాస్పిటల్లో ఉండిపోయాం సార్. అక్కడి నుంచి వచ్చాక కొద్దిగా కోలుకున్న తర్వాత ఏదో నేను ఇంటి దగ్గర నా భర్తను పోషించుకోవడానికి, నా భర్త అంటగా చదువుకున్నాడు కదా అని 1000 రూపాయలు 5000 చీటీ మేము వేసుకుంటుండగా ఈ పక్కనున్న ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ సార్, ముద్దన శ్రీనివాసరావు. వాళ్ళ ఆవిడ ముద్దన ధనలక్ష్మి సార్. భోగాపురం హై స్కూల్లోనే సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాడు సార్. అతను మా పక్క ఊరే, నాతో ఒక క్లాస్మేట్ కూడా చదివాడని ఒక ధైర్యం సార్. పక్కన తాతలు ముత్తాతలు కానించి కలిసే ఉన్నాము సార్. కొద్దిగా ఆస్తులు కూడా ఎక్కువే ఉండేవి. అప్పుడు మేము నమ్మాము. ఆవిడ ఏమనగానే మేము చీట్లు వేసాము సార్. చీట్లు పాడేసి అమౌంట్ ఇవ్వడానికి ఈ రోజుకి మమ్మల్ని రోడ్డున పడేసింది సార్. నా భర్త ఈ రోజుకి మెడిసిన్కి 10,000 రూపాయలు లేక హాస్పిటల్లో ఉన్నాడయ్యా. ఈ రోజుకి చాలాసార్లు అడిగి నోరు పడిపోయి ఈరోజు నా కూతురు పోషిస్తుంది సార్. ఒకే ఒక పిల్లయ్యా. చదువు కూడా ఆఫ్ చేస్తాను. బీఈడీ చేసింది సార్. నా భర్త టీచరు. ఆ టీచరు ఇష్టంగా ఉంటుందని కూతురు చదివించాడు సార్. ఈరోజు మీ వరకు ఎంత నష్టపోయారు? నేను 20 లక్షలు నన్ను మధ్య నెట్టేసింది సార్. ఇప్పుడు వాళ్ళ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అయ్యా. అదే ఈ విషయంలో స్టేషన్లకైనా కోర్టులకైనా పరిస్థితి ఏ విధంగా వచ్చింది? వాళ్ళు ఇమ్మనే చెప్తున్నారయ్యా. కానీ వీళ్ళు ఏంటంటే కోర్టులే ఆలో వేసుకుంటారు సార్. మేము ఇవ్వము. కోర్టులో వేసుకోమనండి, మా దగ్గర లేవనేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారయ్యా. ఆస్తులన్నీ దొంగసాటును అమ్మేసుకున్నారు సార్. 4 ఎకరాల భూమి, 4 ఇల్లులు దొంగసాటును అమ్మేసుకుంది సార్. దొంగ రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసింది సార్. ఈ రోజుకి మా దగ్గర రేట్లు లేవనేస్తుంది. ఎంజాయ్ చేసుకొని తిరుగుతున్నారు సార్. వాళ్ళు కోర్టు నుంచి ఐపీ తెచ్చుకునే స్థితిలో ఏమైనా కనిపించారు? గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా ప్రయత్నం చేసింది అయ్యా. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎవరని మీకు తెలుసు, మాలాటోళ్ళకి అయితే ఇస్తారు కానీ వాళ్ళు అయినా మేము పెట్టుకోలేదు సార్. మాకు ఇచ్చినా సరే మేము పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వాలని మేము పోరాడుతున్నాను సార్. ఎంతవరకు నా భర్త బాగాలేపని ఇంటి దగ్గర ఒగ్గేసి నేను ప్రజల సొమ్ము ఇవ్వాలని నేను పోరాడుతున్నాను సార్. ఈ రోజుకి నాకు అదే న్యాయం కావాలయ్యా. అది మీరు చెప్పండి, అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు వచ్చారు, మీ వరకు ఎంత నష్టపోయారు? నాది 2,50,000 అండి. 2,50,000 భోగాపురం జడ్పీహెచ్ స్కూల్లో సైన్స్ మాస్టర్గా చెప్తాడు. నేను డ్రైవింగ్గా చేసి అలాగా 2,50,000 చీటీ వేసి ఆయనకి ఇచ్చానండి. ఏమని అడిగితే ఎప్పుడు రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని చెప్పేసి అనడమే కానీ ఏం లేదండి. అలాగే గట్టిగా అడిగితే 10,000, 20,000 అలాగే చెప్పేసి 10,000, 20,000 చెప్పేసి అలాగే నాకు 60,000 రూపాయలు అమౌంట్ ఇచ్చాడండి. మిగతా 2,50,000కి నాకు 60,000 రూపాయలు అమౌంట్ ఇచ్చాడండి. అయితే భోగాపురంకి సంబంధించి ఓవర్లోకి ఎంతమంది నష్టపోయి ఉంటారు? సుమారుగా 100-150 మంది ఉంటారండి. ఆల్రెడీ ఈయన వల్ల ఒక ముసలాయన బెంగతో చనిపోయాడండి. అయితే మీరు స్టేషన్కి వెళ్ళారు కదా, స్టేషన్లో పరిస్థితి పోలీసులు మీ ఫిర్యాదు తీసుకున్నారా? అతని పైన చర్యలు తీసుకునే విధంగా ఏమైనా జరుగుతున్నాయా? పోలీస్ స్టేషన్కి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం కానీ అన్ని పిలిపించడం, అక్కడ తీసుకొచ్చి ఆడికాడ ఏం లేదంటే ఆడు చచ్చిపోతాను అంటే మేము ఏం చేయలేమని చెప్పి సీఏ గారు అనేసారు. అయితే ప్రస్తుతానికి మీరు కలెక్టరేట్కి వచ్చారు కదా, ఏదైతే మీరు వినతిపత్రం తీసుకొచ్చారో కలెక్టర్ గారి స్పందన ఏ విధంగా ఉంది? అలా చెప్తాం, పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇస్తాం, పేపర్లు పంపిస్తామని చెప్పారండి. అంతే. అయితే అతి నమ్మకం అనేది చూస్తుంటే అతి నమ్మకం వల్ల చాలా నష్టపోయాము. అది కేవలం ఒక మనిషిని నమ్మి పక్కింటోలే కదని చెప్పి చీట్లు కట్టాం. ఎవరైతే చీట్లు కట్టారో వాళ్ళనే మోసం చేసి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం.